శాంతి. ఈరోజు ఫిబ్రవరి 14వ తేదీ 2024. సాకార మురళి సారాంశము. మధురమైన పిల్లలు, అంతర్ముఖులుగా అయ్యి మీ కళ్యాణాన్ని గురించి ఆలోచించండి. విహరించేందుకు వెళ్ళినప్పుడు ఏకాంతంలో విచారసాగర మథనం చేయండి. నేను సదా హర్షితంగా ఉంటున్నానా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అంటున్నారు బాబా. ప్రశ్న: దయాహృదయులైనటువంటి బాబా పిల్లలు తమ పైన తాము ఏ దయను చూపించుకోవాలి? సమాధానం: ఏ విధంగా బాబాకు నా పిల్లలు ముళ్ళ నుండి పుష్పాలుగా అవ్వాలి అని పిల్లలపైన దయ కలుగుతుందో, పిల్లలను పుష్పాలుగా తయారు చేసేదానికి బాబా ఏ విధంగా ఎంతగానో కష్టపడతారో, అలాగే మేము తండ్రిని పతిత పావన రండి, మమ్మల్ని పువ్వులుగా తయారు చేయండి అని పిలిచాం కదా. ఇప్పుడు వారు వచ్చారు, మరి నేను పువ్వుగా అవ్వకుండా ఉంటానా అని పిల్లలకు తమ పైన తామకి దయ కలగాలి. దయ కలిగినట్లయితేనే దేహీ అభిమానిలుగా ఉంటారు. బాబా ఏదైతే వినిపిస్తారో దానిని ధారణ చేస్తారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి, తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: మేము అనంతమైన తండ్రికి విద్యార్థులము. భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు అనేది సదా స్మృతిలో ఉంచుకోవాలి. కావున బాగా చదువుకొని బాబా పేరును ప్రఖ్యాతం చేయాలి. మీ నడవడికను చాలా రాయల్గా చేసుకోవాలి. రెండవ పాయింట్: బాబా సమానంగా దయాహృదయులుగా అయి ముళ్ళ నుండి పువ్వులుగా తయారై ఇతరులను కూడా పువ్వులుగా తయారు చేసే సేవ చేయాలి. అంతర్ముఖులుగా అయి మీకు మరియు ఇతరుల యొక్క కళ్యాణాన్ని గురించిన చింతన చేయాలి. ఈరోజు వరదానం: అలజడిలో మనస్సుని చిన్నబుచ్చుకునేదానికి బదులుగా పెద్ద మనస్సును ఉంచుకునేవారు ధైర్యవంతులు కండి. వరదానం యొక్క వివరణ: ఎప్పుడైనా ఏదైనా శారీరక అనారోగ్యం ఉన్నా, మనస్సులో తుఫాన్లు ఉన్నా, ధనము గురించి లేదా ప్రవృత్తిలో అలజడి ఉన్నా, సేవలో అలజడి ఉన్నా, ఆ అలజడి సమయంలో మనస్సును చిన్నబుచ్చుకోవద్దండి. విశాల హృదయులుగా అవ్వండి. కర్మభోగం వచ్చినా, బాధ కలిగినా దాని గురించి ఆలోచించి మనస్సుని బాధ పెట్టుకొని దానిని పెద్దగా చేసుకోవద్దండి. ధైర్యవంతులుగా అవ్వండి. అయ్యో ఏం చేయాలి అని ఆలోచించకండి. ధైర్యాన్ని పోగొట్టుకోవద్దండి అంటారు బాబా. ధైర్యవంతులుగా అయినట్లయితే తండ్రి సహాయం అనేది స్వతహాగానే లభిస్తుంది. స్లోగన్: ఇతరుల బలహీనతలను చూసేటటువంటి కళ్ళను మూసేసుకున్నట్లయితే మనస్సును అంతర్ముఖిగా చేసుకోండి. ఇతరులను చూసే కళ్ళను మూసుకొని మనస్సుని అంతర్ముఖిగా చేసుకోండి అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.